హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మనకు జీనియస్ పబ్లికేషన్ ద్వారా 50% ఆఫర్ అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది. జీనియస్ పబ్లికేషన్లో ఉండేటువంటి ప్రతి బుక్ పైన వాళ్ళు 50% ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరు ragudepaka.com అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే అక్కడ వీరి యొక్క బుక్స్ పైన మీకు 50% ఆఫర్ అయితే లభిస్తుంది. సో జీనియస్ పబ్లికేషన్లో చాలా మంచి బుక్స్ అయితే ఉన్నాయి. మీకు తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బుక్ కావచ్చు, ఇంకా తెలంగాణ జాగ్రఫీ, అదేవిధంగా తెలంగాణ మూవ్మెంట్, ఇట్లా చాలా రకాల బుక్స్ అయితే ఉన్నాయి. సో ఈ బుక్స్ కనుక మీరు ragudepaka.com అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి పర్చేజ్ చేసినట్లయితే మీకు వీటిపైన 50% ఆఫర్ అనేటువంటిది ఉంది. ఇది లిమిటెడ్ టైము. ఓన్లీ ఇది మీకు వెబ్సైట్ ద్వారానే ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది. మీకు బయట బుక్ స్టాల్ ఈ ఆఫర్ అయితే ఉండదు. సో దాన్ని అయితే గమనించండి. సో ఎవరైనా బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు తీసుకోండి. దీనిపైన మీకు ప్రజెంట్ అయితే 50% ఆఫర్ ఉంది కనుక ఒకసారి ragudepaka.com అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసి మీకు నచ్చినటువంటి బుక్స్ అయితే మీరు ఆర్డర్ చేసుకోండి. ఫ్రెండ్స్, రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తొలుత ఎస్ఐ ఎంపికల జాబితా వెల్లడి అని చెప్పేసి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే చూడవచ్చు. 2వ వారంలో వెలువరించేటువంటి అవకాశం, పోలీస్ నియామక మండలి కసరత్తు ముమ్మరం అని చెప్పేసి మనకి పోలీస్ జాబ్స్ రిజల్ట్స్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీటి కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తుది ఎంపికల జాబితా వెల్లడికి సమయం ఆసన్నమైంది. సో ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSPSC కసరత్తు ముమ్మరం చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తుది పరీక్షలో ఎంపికైనటువంటి వారిలో నుంచి 91,175 మంది అభ్యర్థులు ధృవీకరణ పత్రాల పరిశీలనకైతే హాజరయ్యారు. సో వీరిలో నుంచే కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జాబితాను అయితే తయారు చేస్తారు. సో ఎస్ఐలకు ఎంపికైనటువంటి వారిని మల్టీ జోన్లోని పోస్టులకు కాళ్ళ ఆధారంగా, అదేవిధంగా ఎవరైతే కానిస్టేబుల్కి ఎంపికైనటువంటి వాళ్ళను జిల్లాలోని కాళ్ళ ఆధారంగా సో కట్ ఆఫ్ మార్కులను అయితే నిర్ణయించున్నారు. సో సామాజిక వర్గాల వారిగా మహిళలు, పురుషులు, అదేవిధంగా ప్రత్యేక కేటగిరీలు, రోస్టర్ పాయింట్లు, ఇలా దాదాపుగా 180కి పైగా అంశాలను పరిగణలోకి తీసుకొని కట్ ఆఫ్ మార్కులను అయితే నిర్ణయించాల్సి ఉన్నందున కూలంకుషంగా పరిశీలిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ కసరత్తు పూర్తయిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. సో అంతా సవ్యంగా కనుక సాగితే ఈ నెల 2వ వారంలో జాబితా వెలువడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మొదటగా ఎస్ఐ ఎంపికైనటువంటి 579 ఎస్ఐలకు సంబంధించినటువంటి జాబితాను అయితే వెల్లడించాలని చెప్పేసి ఇక్కడ TSPSC అయితే నిర్ణయించింది. సో ప్రస్తుతం తుదిరాత పరీక్షలో ఎంపికైనటువంటి 97,175 మందిలో పలువురు ఎస్ఐలు, కానిస్టేబుల్ రెండింటికి అప్లై చేసిన వారు ఉన్నారు. సో తొలుతగా ఎస్ఐ విజేతల్ని ప్రకటిస్తే బ్యాక్లాగ్లో నివారించవచ్చు అని చెప్పేసి మండలి ఆలోచనలో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది 100% కరెక్ట్. ఎందుకంటే మొదటగా ఎస్ఐ కనుక రిలీజ్ చేసినట్లయితే సో వాళ్ళు ఒకవేళ కానిస్టేబుల్ కూడా సెలెక్ట్ అయితే అప్పుడు వాళ్ళు కానిస్టేబుల్ వదులుకుంటారు కనుక సో ఆ పోస్ట్ ఇంకొకరికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అక్కడ బ్యాక్లాగ్ పోస్టులు అయితే మనం నివారించవచ్చు. సో మొదట ఇదే విధంగా చేయాలి. సో దీన్ని మీరు మీ యొక్క ఆలోచన కూడా ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ చేయండి దీనికి సంబంధించి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సో ఇక్కడ నియామక మండలి ఆలోచన అని చెప్పేసి ఇచ్చారు. సో ఎస్ఐగా ఎంపికైనటువంటి వారి నుంచి కానిస్టేబుల్ పోస్టులు వదులుకుంటామని చెప్పేసి అండర్టేకింగ్ తీసుకుంటారు. ఇలా చేస్తే ఖాళీ అయినటువంటి కానిస్టేబుల్ పోస్ట్ స్థానంలో మరొకరి ఎంపిక అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేపథ్య పరిశీలన అనంతరమే ఉద్యోగ పత్రం. సో ఏదైతే మనకి SB వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే సో ఓవరాల్గా వారికి దానికి ఏదైతే మనకు జాబ్ వచ్చిన వాళ్ళకు ఆ ఉద్యోగ పత్రం అందించేట్లు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నెల 2వ వారంలో మనకు మొదటగా ఎస్ఐ ఫలితాలు, తర్వాత కానిస్టేబుల్ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన ఒక అప్డేట్ కూడా చూడవచ్చు. చివరి వారంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ప్రాథమిక కీపై అభ్యంతరాల సమర్పణకు ముగిసినటువంటి గడువు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీపై అభ్యంతరాల సమర్పణ సో మనకు బుధవారం సాయంత్రం 5 గంటలకైతే ముగిసింది. సో ప్రశ్నపత్రాల లీకేజ్ కారణంగా గత ఏడాది అక్టోబర్ 16న జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కాగా ఈ నెల 11న మళ్ళీ మనకైతే సో TSPSC అయితే గ్రూప్ 1 పరీక్షను అయితే నిర్వహించింది. సో రాష్ట్ర వ్యాప్తంగా 994 కేంద్రాలు ఈ పరీక్ష నిర్వహించగా దాదాపుగా 2,33,000 మందికి సంబంధించిన OMR కూడా మనకు ప్రజెంట్ అయితే TSPSC వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచింది. అయితే గత నెల 28వ తేదీన మనకు TSPSC ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీని విడుదల చేసింది. ఈ నెల 1 నుంచి బుధవారం వరకు మనకు అభ్యంతరాలు అయితే స్వీకరించింది. సో ప్రాథమిక కీపై అభ్యంతరాలు సమర్పించిన అభ్యంతరాలను ఆయా సబ్జెక్టు డిప్లను పరిశీలించి తుది కీని అయితే ఖరారు చేయనున్నారు. సో అనంతరం రిజర్వేషన్లు జోన్ల వారీగా మెయిన్స్కి ఎంపికైనటువంటి జాబితాను అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 ఏవైతే
అయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫలితాలు ఈ నెల చివరి వారం వెలువడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ తుదికి ఖరారైన తర్వాత ఫలితాల ప్రక్రియను పూర్తి చేసి 3 నెలల్లో సమయం ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి మనకు మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే గ్రూప్ 1కి సంబంధించి మన తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే TSPSC లీకేజీ కేసులో ఇద్దరు అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సో హైటెక్ మాస్ కాపింగ్తో AEE కావచ్చు DAO పరీక్షకు సహకరించినటువంటి AE రమేష్ కుమార్ ప్రశ్నపత్రాలను పలువురికి విక్రయించాడు. సో హైదరాబాద్లోని టోలీ చౌక్లోని ఓ కళాశాల ప్రిన్సిపల్కు డబ్బు ఆశ చూపి ప్రశ్నపత్రాలు ఇచ్చేలా ఒప్పందం కూర్చుకున్నారు. సో అక్కడ కుదరకపోతే కరీంనగర్ జిల్లాలోని ఒక ఇంజనీరింగ్ కళాశాల నుంచి వాటిని సేకరించేలా అక్కడ పనిచేసేటువంటి అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో విశ్వప్రసాద్ కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్ అయిన వెంకటేశ్వర్లకు చెరో 5 లక్షలు ఇచ్చారు. సో టోలీ చౌక్ కళాశాల నుంచి ప్రశ్నపత్రాలు రమేష్కు అందడంతో సో కరీంనగర్ జిల్లా వారితో పని లేకుండా పోయింది. సో సిట్ దర్యాప్తులో ఈ వ్యవహారం బయటపడడంతో ఈ విశ్వప్రసాద్ కావచ్చు, అదేవిధంగా వెంకటేశ్వర్లను పోలీసులను అరెస్ట్ చేసినట్లు ఇక్కడ మనకు TSPSC పేపర్ లీక్కి సంబంధించిన అప్డేట్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే TSBC స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్ కోచింగ్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు హైదరాబాద్లో మనకు తెలంగాణ స్టేట్ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మనకు ఈ TSBC స్టడీ సర్కిల్ సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్కి సంబంధించినటువంటి కోచింగ్ అయితే ఇవ్వబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో మొత్తం 150 సీట్లు అయితే ఉంటాయి. దీనిలో బీసీలకు 70%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 5% అయితే రిజర్వేషన్లు కేటాయిస్తారు. సో ఇక్కడ దీనికి సంబంధించి 1 ఇయర్ పాటు అంటే మీకు ప్రిలిమ్స్ మెయిన్కి సంబంధించినటువంటి శిక్షణ అయితే ఉంటుంది. ప్రవేశ పరీక్షతో ఎంపిక చేస్తారు. సో వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి నెల 10వ తారీఖు అయితే లాస్ట్ డేట్ ఉంది. 16వ తారీఖున ఎగ్జామ్, అదేవిధంగా 21వ తారీఖున వీటికి సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడి అయితే ఉంటుంది. ఒకసారి ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి చూసి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే చూసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు ఈనాడు ప్రతిభలో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. దాంతోపాటుగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక బిట్ బ్యాంక్ కూడా వచ్చింది. సో ఒకసారి వీటిని కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే సుప్రీం న్యాయమూర్తులుగా జస్టిస్ బుయాన్, జస్టిస్ భట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్నటువంటి 2 హైకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం అయితే సిఫార్సు చేసింది. సో ఇందులో ప్రస్తుతం మనకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ ఉజ్జల్ బుయాన్ కావచ్చు, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్ అయితే ఉన్నారు. సో రీసెంట్గా మనకి ఉజ్జల్ బుయాన్కి సంబంధించిన క్వశ్చన్ కూడా గ్రూప్ 4లో అయితే రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులైనటువంటి మనకి ఏదైతే రాజ్యాంగ ధర్మాసనం ఉంటుంది కదా దానికి సంబంధించి సో ఈ కొలీజియంకి అయితే సిఫారసు చేశారు. సో మనకి ప్రజెంట్ సుప్రీంకోర్టులో మంజూరైనటువంటి న్యాయమూర్తుల సంఖ్య అయితే టోటల్గా మనకు 1+33 ఉండాలి. అంటే మొత్తం 34 ఉండాలి. అయితే ప్రస్తుతం 31 మెంబర్స్ అయితే పనిచేస్తున్నారు. 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో అందువల్ల కోర్టులో ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి కేసులతో పాటు తాజాగా దాఖలయ్యేటువంటి వాటి విచారణ కోసం న్యాయమూర్తుల సంఖ్యను పూర్తి స్థాయిలో తీసుకెళ్లేందుకు వీలుగా ఖాళీల భర్తీ చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. సో మనం గుర్తుంచుకోవాల్సిందంటే వీళ్ళిద్దరు మన తెలుగు నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు కనుక చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. జస్టిస్ బుయాన్ కావచ్చు, జస్టిస్ భట్ వీళ్ళిద్దరు పేర్లను గుర్తుంచుకోండి. సో వీళ్ళిద్దరు నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళిద్దరు కనుక వెళ్ళినట్లయితే టోటల్గా 33 మెంబర్స్ అవుతుంది. ఇంకొక పోస్ట్ అయితే ఖాళీ ఉంటుంది. మనకి ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టులో మొత్తం 34 మెంబర్స్ అన్నమాట. 1+33 మెంబర్స్ అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య. సో దీన్ని తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది, ఎక్కడ ఏర్పడింది అనేటువంటిది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే 4వ చరిత్రలోనే అత్యధిక సగటు ఉష్ణోగ్రత అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో చరిత్రలోనే అత్యధిక సగటు ఉష్ణోగ్రత మంగళవారం 4వ తేదీన నమోదైంది. సో వరుసగా 3-4 తేదీల్లో అంటే సోమ మంగళవారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత కనుక చూసినట్లయితే 17.01 డిగ్రీ సెల్సియస్, అదేవిధంగా 17.18 డిగ్రీ సెల్సియస్ కాగా సో 62.9 డిగ్రీల ఫారెన్హీట్లో నమోదైంది. అట్లా చూసుకుంటే సో ఇవి చరిత్రలోనే అత్యంత అధికమైనవి. సో అమెరికాలో ఉన్నటువంటి మైన్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పరిశోధకులు ఈ విషయాన్ని అయితే తెలిపారు. అయితే ఇది అనధికారమే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వీటిని నేషనల్ ఏదైతే ఓషియానిక్ అట్మాస్ఫియరిక్ అసోసియేషన్ గుర్తిస్తే ఇది అధికారం అవుతుందంట. అయితే ప్రజెంట్ అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఇది ఎవరు చెప్పారనేది ఇంపార్టెంట్. అమెరికాలో ఉన్నటువంటి మైన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పరిశోధకులు సో ఇది చరిత్రలోనే అత్యధిక సగటు ఉష్ణోగ్రత అని చెప్పేసి సో ఇక్కడ మనకు తెలపడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇటువంటి కూడా మనకు నేరుగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే
కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 10,000కు పెరిగినటువంటి మెడికల్ సీట్లు. సో ఇక్కడ చూసినట్టు మనకు జిల్లాకు మెడికల్ కాలేజీ దేశంలోనే రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు పేదలకు మెరుగైనటువంటి వైద్యమే లక్ష్యంగా జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని భావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుందని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పటికీ మనకు రాష్ట్రంలో 26 వైద్య కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభిస్తుండగా తాజాగా మరొక 8 మెడికల్ కాలేజీలను అయితే అనుమతిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీంతో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాల కనుక చూసినట్లయితే 34 చేరింది. సో ఈ సంఖ్యను గుర్తుంచుకోండి. సో రీసెంట్గా ఎన్నిటికి అనుమతి ఇచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. 8 తెలంగాణ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. చాలా క్వశ్చన్స్ మనకు తెలంగాణ అంశాల మీద అయితే మనకు ఎగ్జామ్నర్ అడుగుతున్నాడు కనుక ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ కిర్గుల్ వీరగల్లు శాసనం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. సో నిర్మల్ జిల్లా బాసర మండల్ కిర్గుల్లో సో ఆ గ్రామ శివార్లో మనకు కుంటగట్టు పైన ఇటీవల కొన్ని శిల్పాలు అయితే బయటపడ్డాయంట. సో స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు తెలంగాణ చారిత్రాత్మక బృందం పరిశోధకులు బల్గం రామ్మోహన్ కావచ్చు, అదేవిధంగా మంత్రి శ్రీనివాస్ బుధవారం అక్కడికి వెళ్ళి పరిశీలించారు. సో ఇందులో భాగంగా అక్కడ గణపతి కావచ్చు, హనుమంతుడి యొక్క ఉల్బణ విగ్రహాలు ఉన్నట్లయితే గుర్తించారు. అయితే అలాగే వీరగల్లు శాసనం కూడా లభించిందని, అది రాష్ట్రకూటుల కాలం నాటి 9వ శతాబ్దపు చివరిదిగా భావిస్తున్నట్లయితే తెలపడం జరిగిందనమాట. సో ఇది గుర్తుంచుకోండి. ఎవరు ఏ కాలం నాటి అని చెప్పేసి అడుగుతాడు. రాష్ట్రకూటుల శాసనం ఎక్కడంటే మనకు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి కిర్గుల్ అనేటువంటి గ్రామ శివార్లో సో వీటికి సంబంధించిన ఆధారాలు అయితే బయటపడడం జరిగింది. సో వాటిని ఇక్కడ గుర్తుంచుకోండి. నెక్స్ట్ విషయంలో అయితే LVM-3 రాకెట్తో చంద్రయాన్-3 అనుసంధానం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చురుగ్గా మూన్ మిషన్ ప్రయోగ సన్నాహాలు. సో హెవీ రాకెట్తో పేలోడ్ జోడింపు కీలక ప్రక్రియ. సో ట్విట్టర్ ఇస్రో వెల్లడి. సో వీడియో విడుదల. ఈ నెల 13న నింగిలోకి వెళ్ళినటువంటి మూన్ మిషన్. సో సర్వత్రా ఆసక్తి, అమెరికా నాసా ప్రశంసలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనం ఆల్రెడీ ప్రీవియస్లో కూడా డిస్కస్ చేసాం. సో చంద్రయాన్-3కి సంబంధించిన ప్రయోగం అనేటువంటిది ఈ నెల 13న అయితే మనకు ఇస్రో చేపట్టబోతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే LVM-3 అనేటువంటి రాకెట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వీటి మీద మన క్వశ్చన్స్ అడుగుతాడు. ఏ రాకెట్ ద్వారా సో ఈ ప్రయోగాన్ని చేపట్టారని చెప్పేసి అంటాడు. LVM-3 అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు చంద్రయాన్-1, చంద్రయాన్-2 కావచ్చు, మంగళయాన్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్. వాటిని కూడా మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ బలగం సినిమాకు 100 అవార్డులు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో తెలంగాణలోని గడపను పలకరించి తెలుగు ప్రేక్షకులతో పాటు భాషలకు సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను హత్తుకున్నటువంటి తెలంగాణ మట్టి కథ, సున్నితమైనటువంటి భావోద్వేగాలతో అందరి గుండెలకు పిండేసినటువంటి తెలంగాణలో ప్రతి కుటుంబ కథగా పిలిచేటువంటి బలగం సినిమాకు సంబంధించి టోటల్గా ఇప్పటి వరకు 100 జాతీయ అవార్డులు అయితే అందుకున్నట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ విషయం. బలగం సినిమాకు అంతర్జాతీయంగా మొత్తం 100 అవార్డులు అయితే సొంతం చేసుకోవడంపై మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారని చెప్పేసి ఇచ్చారు. సో రీసెంట్గా మనం బలగం సినిమాకి సంబంధించి గ్రూప్ 4లో కూడా ఒక క్వశ్చన్ అయితే చూసాం. ఇంపార్టెంట్ అంటే రానున్నటువంటి పోటీ పరీక్షలకు సంబంధించి కూడా ఇటువంటి గుర్తుంచుకోండి. ఇటువంటి ఏవైతే సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఉంటాయి వాటిని ఒక దగ్గర రాసుకోండి. నెక్స్ట్ విషయం అయితే 6,100 కోట్ల పనులకు శంకుస్థాపన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఎల్లుండి వరంగల్కు రానున్నటువంటి మోడీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రధాని మోదీ ఈ నెల 8న రాష్ట్రానికి అయితే రానున్నారు. సో వరంగల్లో 6,100 కోట్ల విలువైనటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సో ఈ విషయాన్ని మనకు ప్రధానమంత్రి కార్యాలయమైనటువంటి మనకు PMO అయితే బుధవారం ఒక అధికారిక ప్రకటన తెలియజేసింది. సో ఈ నెల 7న ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, 8న తెలంగాణ, రాజస్థాన్లో ఆయన అయితే పర్యటించనున్నారు. సో దీనిలో మనం గుర్తుంచుకోవాల్సిందంటే వరంగల్ పర్యటనలో భాగంగా ఇక్కడ 500 కోట్లతో కాజీపేట రైల్వే తయారీ యూనిట్ను సో మనకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. సో ఇది గుర్తుంచుకోండి. ఎంత మనీతోటి ఎక్కడ అనేది ఇంపార్టెంట్. తర్వాత మనకు 5,550 కోట్ల విలువైనటువంటి 176 కిలోమీటర్ల పొడవైనటువంటి నేషనల్ హైవే ప్రాజెక్టుకు ఫౌండేషన్ స్టోన్ అయితే వేస్తారు. సో ఇందులో మనకు నాగపూర్ విజయవాడ కారిడార్లోని 108 కిలోమీటర్లు మేర, అదేవిధంగా మంచిర్యాల వరంగల్ సెక్షన్లో ఈ ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. సో ఈ సెక్షన్లో మనకు మంచిర్యాల వరంగల్ మధ్య దాదాపుగా 34 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటికి మనకు మోడీ గారు శంకుస్థాపన చేయనున్నారు. సో ఈ నెల అంటే ఎల్లుండి మనకు మోడీ గారు మన తెలంగాణ పర్యటన అయితే చేయబోతున్నారు. సో ఆ పర్యటనలో భాగంగా ఇక్కడ ఏం ఓపెన్ చేస్తారనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో అదేవిధంగా మన ఛానల్ ద్వారా కొన్ని గ్రాండ్ టెస్ట్లు అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి, ఇంకా అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన PDFs కావచ్చు, అండ్ 3-in-1 ఎకానమీ గ్రూప్ 2, గ్రూప్ 3 యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి సపరేట్, అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర లాంటి టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు అయితే ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.